సంగారెడ్డి జిల్లాలోని ఈశ్వరపురం గ్రామంలో వెలిసిన శ్రీ సప్త ప్రాకారయుత దుర్గాభవాని మహాక్షేత్రం వార్షికోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఈ నెల 16 నుండి 20 వరకు జరిగే ఈ వార్షికోత్సవ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి విశేష రీతిలో పూజలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. A2 టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం అండి. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఈశ్వరపురంలో వెలిసినటువంటి శ్రీ వనదుర్గా భవాని మాత ఆలయంలో ఉన్నాం మనము. ఇక్కడ ఈ నెల 16 నుంచి ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి మనము గుడి పూజారైనటువంటి రవి పంతులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. పంతులు గారు నమస్కారం. నమస్కారం అండి. పంతులు గారు, ఇక్కడ ఈ అమ్మవారు దుర్గా భవాని మాత ఉత్సవాలు ఎన్ని రోజుల్లో జరగబోతుంది? పంతులు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. సప్త ప్రాకారిత శ్రీ దుర్గా భవాని మహాక్షేత్రము 2001 సంవత్సరంలో ఈ దుర్గా భవాని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఈ మార్చు 20వ తేదీకి 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరము ఈ దుర్గాభవాని క్షేత్రంలో 5 రోజుల కార్యక్రమం, అంటే పంచాన్నిక దీక్ష అంటే 5 రోజుల కార్యక్రమము చతుర్వేద స్వాహాకార పూర్వక శతచండీ మహాయాగ పురస్సర సహస్రలింగార్చన సహిత శ్రీ దుర్గా భవాని చతుర్వింశతమ 24వ వార్షికోత్సవము అది కన్నుల పండుగగా జరుపుకుంటుంది. ఈ నెల 16 నుండి అంటే 16/3/2025 నుండి 20వ తేదీ మార్చి 20, 2025 సంవత్సరం రోజు వరకు 5 రోజుల కార్యక్రమాలు ఉంటుంది. రోజు కూడా ప్రతి రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్త కాలం మబ్బున 3 గంటల నుండి అభిషేకం స్టార్ట్ అయ్యి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు ఉంటుంది. చివరి రోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం చేసి ఈ ప్రాంతంలోనే అతి వైభవంగా సుమారు 50,000 నుండి 1,00,000 మంది భక్తులు వచ్చి ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించుకొని అర్ధరాత్రిని చూడకుండా కూడా రాత్రి 24 గంటలు అఖండ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ దీపాలు వెలిగించుకొని మరుసటి రోజు ఉదయం వాళ్ళ ఇంట్లోకి వెళుతారు. కావున భక్తులందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ అమ్మవారి యొక్క విశేష కార్యక్రమాలు 5 రోజులు పాల్గొని, ముఖ్యంగా ఎవరైనా సమయం లేని వాళ్ళు ఉన్నట్టయితే 20వ తేదీ మాత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా పాల్గొని మీ యొక్క కోరికలన్నీ తీర్చుకోవాల్సిందిగా మనవి. బోల్ భవానీ మాతాకి జై. రవి కుమార్ శర్మ.